గురుభ్యో నమః. శని అష్టభావంలో శని జ్యోతిష్యంలో శనిని మనిషి జీవితంలో పెద్ద మార్పులు తీసుకువచ్చే గ్రహంగా భావిస్తారు. శని ఎక్కడ కూర్చుంటే ఆ భావం ప్రకారం జీవితంలో ఎదురు దెబ్బలు, సంఘర్షణ, కష్టపడి పనిచేయడం, నేర్చుకోవడం, సాఫల్యం మరియు కొన్నిసార్లు శిక్ష వంటి పరిస్థితులను కూడా ఇస్తుంది. ప్రజలు తరచుగా శనిని భయంతో చూస్తారు, కానీ నిజం ఏంటంటే శని ఎప్పుడు కారణం లేకుండా ఎవరిని ఇబ్బంది పెట్టాడు. అది కర్మ ఫలితం ఇచ్చే గ్రహం. మంచి పనికి మంచి ఫలితం, చెడు పనికి కఠినమైన పాఠం. ఇది శని గుర్తింపు. ఇప్పుడు శని జాతక చక్రంలో 8వ భావంలో కూర్చుంటే చాలామందిని చూసి భయపడతారు. 8వ భావం ఒక రహస్యమైన ప్రదేశంగా భావిస్తారు. ఈ ఇల్లు జీవితంలోని దాచిపెట్టిన అంశాలు: మరణం, ప్రమాదం, అకస్మాత్తుగా లభించే లాభం, బీమా, వారసత్వము, దాంపత్య సుఖము, అత్తింటి వారు మరియు రహస్య జ్ఞానం సంబంధించినది. అలాంటప్పుడు ఇక్కడ శని కూర్చోవడం చాలా ముఖ్యమైనది అవుతుంది. ఎందుకంటే శని ఎక్కడ కూర్చుంటే అక్కడ ఆలస్యం తప్పనిసరిగా చేస్తుంది, కానీ కష్టపడి పనిచేయడం మరియు ఓపికతో ప్రతి పరిస్థితిని మార్చే శక్తి ఇస్తుంది. 8వ భావంలో శని కొంతమంది ప్రజల జీవితంలో అకస్మాత్తుగా మార్పులు తీసుకువస్తుంది. కొన్నిసార్లు మంచివి, కొన్నిసార్లు సంఘర్షణతో కూడినవి. ఈ మార్పులు భావోద్వేగాలు, సంబంధాలు, డబ్బు మరియు మానసిక సమతుల్యత మీద ప్రభావం చూపిస్తాయి. ఈ గ్రహం బలంగా ఉంటే వ్యక్తి లోతైన ఆధ్యాత్మిక సాధన, పరిశోధన, జ్యోతిషము, వైద్యము, రహస్య జ్ఞానం మరియు విదేశాల నుండి లాభం పొందవచ్చు. కానీ శని బలహీనంగా ఉంటే, పీడితంగా ఉంటే ఇబ్బందులు, అత్తింటి వారి నుండి దూరము, డబ్బులు, ఆటంకాలు, అనారోగ్యం మరియు అవాంఛిత ఒత్తిళ్లకు వంటి సమస్యలు ఇవ్వగలదు. 8వ భావంలో ఉంటే దానివల్ల కలిగే సానుకూల, ప్రతికూల ప్రభావాలు మరియు సులభమైన పరిహారాలు అర్థం చేసుకోం. దీని ద్వారా జీవితాల సమతుల్యతను, ఉపశమనను పొందవచ్చు. సానుకూల ప్రభావాలు: శని వ్యక్తి యొక్క ఆలోచన లోతుగా మారుతుంది మరియు అతడు ఉపరితల విషయాలపై చిక్కుకోడు. రహస్యమైన విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఉదాహరణకు జ్యోతిష్యము, తంత్రము, గుహ విద్య, వైద్య పరిశోధన. అకస్మాత్తుగా ధనం లేదా లాభం లభించే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా బీమా, పన్ను, దీర్ఘకాలిక పెట్టుబడులలో. జీవిత భాగస్వామి, కుటుంబం నుండి సమయం గడిచే కొద్దీ సహకారం లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. శని శుభంగా ఉంటే కఠిన పరిస్థితుల్లో కూడా ఓపిక పోదు, బదులుగా వ్యక్తి బలంగా మారతాడు. విదేశీ యాత్ర లేదా విదేశంలో నివసించే పని చేసే అవకాశం లభించవచ్చు. వ్యాధులను ఎదుర్కోవడానికి సమర్థంగా ఉంటుంది. ప్రతికూల ప్రభావాలు: వైవాహిక సంబంధాలలో ఒత్తిడి లేదా తప్పుగా అర్థం చేసుకోవడం పెరగవచ్చు. అత్తింటి వారి నుండి దూరము, జగడము లేదా నిర్లిప్త సంబంధం సాధ్యమే. అకస్మాత్తుగా సంభవించే ఇబ్బందులు, ఉదాహరణకు ప్రమాదము, ఆపరేషను లేదా డబ్బు చిక్కుకుపోవడం అటువంటివి. అనారోగ్యము లేదా బలహీనత ఎక్కువ కాలం ఇబ్బంది పెట్టవచ్చు, ముఖ్యంగా ఎముకలు, నరాలు లేదా చర్మంతో సంబంధించిన సమస్యలు. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఆందోళన, ఏకాంతంగా ఉన్న అనుభూతి. ఎక్కువ కష్టపడి పనిచేయడం, తక్కువ గుర్తింపు, కానీ కాలం గడిచే కొద్దీ పరిస్థితులు కొంత మెరుగుపడవచ్చు. కోపం లోపల ఉంటుంది, దీనివల్ల సంబంధాల మీద ప్రభావం చూపించవచ్చు. శని 8వ భావంలో ఉన్నప్పుడు ప్రభావాన్ని ఇట్లా అర్థం చేసుకోవాలి. జీవితంలో మళ్ళీ ఆ విషయాలు జరుగుతుంటే అప్పుడు శని చురుకైన ప్రభావం చూపుతుంది, అర్థం చేసుకోండి. అకస్మాత్తుగా ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల ఉద్రిక్తత, పనిలో ఆలస్యం లేదా ఆటంకం, అనారోగ్యం, ఏకకాలంగా ఉండే ఇబ్బంది, కారణం లేకుండా మానసిక భారం. శని 8వ భావానికి చర్యలు సరళమైనవి, ప్రభావవంతమైనవి. శనివారం లేదా బుధవారం అవసరం ఉన్న వ్యక్తికి నలుపు రంగు బట్ట, నల్ల నువ్వులు లేదా నూనె దానం చేయండి. రావి చెట్టుకు నీరు వదలండి. ప్రతి శనివారం ఎనుముతో చేసిన ఒక చిన్న మేకు ప్రవహించే నీటిలో ప్రవాహితం చేయండి. నలుపు లేదా నీలం రంగు రుమాలను మీ వద్ద ఉంచుకోండి. ఎవరైనా ముసలి వ్యక్తి లేదా పారిశుద్ధ కార్మికుని గౌరవించి సహాయం చేయండి. మనస్సును ప్రశాంతంగా ఉంచుకొని రోజుకు 10 నిమిషాలు ధ్యానము లేదా మంత్రజపం చేయండి. ఓం శం శనైశ్వరాయ నమః మంత్రం చేసుకోండి. మద్యము, అబద్ధము, మోసము, ఇతరులకు హాని కలిగించే అలవాట్లను దూరంగా ఉంచండి. శని తక్షణమే ప్రభావం చూపిస్తుంది. శని 8వ భావంలో ఉంటే భయపడే విషయం కాదు, అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ గ్రహం మనల్ని పరీక్షిస్తుంది, బలంగా చేస్తుంది మరియు నిదానంగా మన జీవితంలో మెరుగుదల ఇస్తుంది. బాధ్యత, నిజాయితీ, ఓపిక మరియు మంచి పనులు చేయడమే ఈ గ్రహానికి సంతోషపెట్టే నిజమైన మార్గం. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.